ఆచి చికెన్ మసాలా. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 2 ఎంపీ సీట్లు 2 ఎమ్మెల్యే సీట్లకు మించి రావంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని, ఇక్కడ బావా బామర్దులు తమపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తే 2000 పట్టుమని 2000 మందిని పోగు చేసుకోవాలని పార్టీ ఇలా జిహెచ్ఎంసీలో గెలుస్తాం, రాష్ట్రంలో గెలుస్తామని నేను చెప్తా ఉన్నా. ఇవాళ పోయినసారి గెలిచిన 8 పార్లమెంట్లో 2 గెలిస్తే ఎక్కువ, రేపు అసెంబ్లీ సీట్లు కూడా 2 గెలిస్తే ఎక్కువ. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఇటీవల మా మీనాక్షి నటరాజన్ సీటు దొంగలించారు. ఓట్ల దొంగలు మీరు. ఈ దేశం అంతా గ్రహిస్తూ ఉంది. వెస్ట్ బెంగాల్లో మేము మోసం చేసి గెలిచామని చెప్పకనే చెప్పాడు ఆయన. వెస్ట్ బెంగాల్ తరాలో తెలంగాణలో చేస్తామని. ఏంది మీరు చేసిన? వెస్ట్ బెంగాల్లో ఓట్ల దోపిడీ చేశారు, ఓట్ల దొంగలింపుకు పాల్పడ్డారు. ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇస్తే ఫామ్ హౌస్కే పరిమితమైనారు. ఫామ్ హౌస్ పరిమితమైనారు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇలా బావా బామర్దులు వాడవాళ్ళ తిరిగి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓర్చుకోలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీస్ల అభివృద్ధి మాకు ఇంకా పుట్టగతులు ఉండవని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాను వాడుకుంటూ ఉన్నారు.